ever factory outlet Mukunda Jewelries grand opening December 14న హన్మకొండలో. నమస్కారం అండి, నేను గీతాంజలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీకోసం రామేశ్వరం వచ్చాను. రామేశ్వరంలో సుమన్ టీవీ. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూసేస్తాం, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఫుడ్ అక్కడే కదా వస్తుంది అసలు సమస్య. ఒక్కరోజు ఉండి దర్శనం చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళకైతే పర్వాలేదు, కానీ ఇక్కడ ఉండి కనీసం ఒక 2-3 రోజులైనా ఉంటే చాలా ప్లేసెస్ చూడొచ్చండి. 22 బావుల స్నానాలు కావచ్చు, తీర్థాలు అవి వీక్షించడం కానీ, అగ్ని తీర్థంలో స్నానం కానీ, ఇలా చాలా ఉంటాయి చూడవలసినవి. అటు ధనుష్కోటి, వీటితో పాటుగా ముఖ్యమైన ప్రదేశాలు ఉంటాయి. ఇవన్నీ చూడాలంటే దగ్గర ఒక 3 రోజులు పడుతుంది. మరి 3 రోజులు ఉండాలంటే ఒక పూట పర్వాలేదు, 2వ పూట కొంచెం మేనేజ్ చేయొచ్చు. మరి తర్వాత ఫుడ్ అలా ఒక్క రోజు ఉన్న వాళ్ళకు కూడా కంఫర్టబుల్గా ఏదైనా తినడానికి ఉంటే బాగుంటుంది కదా. మన తెలుగు స్టైల్లో ఏదైనా భోజనం దొరుకుతుందా అని నేను సెర్చ్ చేశాను. అడిగితే ఒక ప్లేస్ చెప్పారు, చాలా మంది వచ్చి అక్కడే భోజనం చేసి వెళ్తారు. అదే మురుగన్ మెస్. నేను అక్కడికే వెళ్తున్నాను. ఫుడ్ అసలు ఎలా ఉంది ఏంటి అనేది, ఆ రుచి అంతా చెప్తాను మీకు. ఎంత ఖర్చు అవుతుంది, మనం బేర్ చేయొచ్చా, అసలు టేస్ట్ ఎలా ఉంది అనేది కదా మనకు కావాలి. అండ్ అడ్రస్ కరెక్ట్గా చెప్తాను వినండి. ఇది గోపురం కనిపిస్తుందా, ఇది నార్త్ ఎంట్రన్స్. 4 ఎంట్రన్స్లు ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. నార్త్ ఎంట్రన్స్ 22 బావుల స్నానాలకి ఏటైతే మనం వెళ్తామో ఆ ప్లేస్ అండి, ఇదే ఎంట్రన్స్ అనమాట. సో ఇది నార్త్ ఎంట్రన్స్. అలా ముందుకు వస్తే స్ట్రైట్, ఇది జస్ట్ ఇక్కడ మీకు కనబడుతుంది మురుగన్ మెస్ అని. చిన్నదే, పెద్ద హోటల్ ఏం కాదు, చిన్నదే, కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. మంచి టేస్టీ ఫుడ్ ఉంటుందట. వెళ్దాం రండి. అడ్రస్ క్లియర్గా చూసారు కదా, నార్త్ ఎంట్రన్స్ దగ్గరే ఉంటుందండి. శ్రీ మురుగన్ మెస్, యాజ్ గుడ్ యాజ్ హోమ్ మేడ్. మనం ఇంట్లో తిన్న ఫుడ్ లాగే ఉంటుందట. టిఫిన్స్ అలాగే మీల్స్ ఉంటాయి, టైమింగ్స్ ఉంటాయి వీటికి. ఏంటి అవన్నీ చెప్తాను, వెళ్దాం రండి. ఫస్ట్ ఓకేనండి, వచ్చాం, కూర్చున్నాము. ఇంకా లోపలికి కంఫర్టబుల్ టేబుల్ అండ్ చైర్స్ అవి ఉంటాయి. నచ్చిన టేబుల్ దగ్గర కూర్చోవచ్చు, పర్లేదు. మ్యాక్సిమం నేను ఇప్పుడైతే దగ్గర సమయం 2:30 అవుతోంది. మనం మిగతా ప్లేసెస్ చూసుకుని అలా వచ్చాను అనమాట. ఇప్పుడు కొంతమంది అయితే ఉన్నారు, భోజనం చేస్తూ ఉన్నారు. చక్కగా అరిటాకు వేశారు, అరిటాకులో కమ్మని భోజనం. అనుకున్నా ఫుడ్ వీడియో ఒకటి చెయ్యాలి ఏదైనా, అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు తినడానికి కావాలి కదా, అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కదా మన ప్రధాన ఉద్దేశం ఏదైనా వీడియో చేసినప్పుడు. సో అలా అనుకున్నాను. అప్పుడు అడిగితే చెప్పారు, దగ్గర ఒక 10 మంది చెప్పుంటారండి, మురుగన్ మెస్ బాగుంటుంది, ట్రై చేయండి అని. నేను వచ్చినప్పుడు అయితే నేనున్న హోటల్లోనే ఫుడ్, మామూలుగా మన హోటల్స్లో దిగినప్పుడు కొంచెం లగ్జరీ మంచి హోటల్స్ అయితే కనుక అక్కడే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కదా, మీల్స్ ఉంటాయి, అక్కడ తినేసాను నేను. కానీ నాకు అనిపించింది మంచి భోజనం, అన్నం, నెయ్యి, పప్పు, పచ్చడి ఇలా ఉంటే బాగుంటుంది కదా. ఫుడ్ లవర్స్గా మనం అవే సెర్చ్ చేస్తాం కాబట్టి. సో అలా చెప్పిందే మురుగన్ మెస్. అరిటాకు ఇచ్చారు. ఈ కుడి వైపున మనకి పెద్దగా ఉండాలి, అలా ఇలా ఆకు కొంచెం స్లాంట్ ఇలా వస్తుంది కదా చివరం జిల్లాగా, కుడి వైపున ఇలా పెద్దగా వేసుకోవాలట ఆయన చెప్పారు. సో ఇంకా వడ్డిస్తారు భోజనం. స్టార్ట్ చేద్దాం. ఏమేమి వెరైటీస్ పెడుతున్నారు, టేస్ట్ ఎలా ఉంది, ఎంత కాస్ట్ అనేది మీకు చెప్తాను. ఆలు, క్యాబేజీ, భోజనం వడ్డించుకున్నప్పుడు ఏంటండి, అరిటాకులో ముందుగా అన్నం వేయకూడదట. ఫస్ట్ కర్రీస్ వేసిన తర్వాతే అన్నం వేయాలంటారు. రైస్ కొంచెం పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, సారీ, ఓకే. ఆలుగడ్డ కూర అండి, ఇదేమో క్యాబేజ్, ఇదేమో లేడీస్ ఫింగర్, టమాటో లేడీస్ ఫింగర్ వేసి కొంచెం గ్రేవీ లాగా చేశారనమాట. వేడివేడిగా ఉంది అన్నం. పాయసం, ఓకే. అప్పడం, ఓకే. పాయసం అట, స్వీట్.
ఓకే దాదాపు కానీ వచ్చినట్టే పప్పు ఇవన్నీ కూడా నెమ్మదిగా తీసుకొస్తారు. ఫస్ట్ కొంచెం పచ్చడితో కర్రీతో మనం తెలియచ్చు. అంటే మనలాగా ఈ పొడులు అలాంటి డిఫరెంట్ ఏవి అంత ఇదిగా ఉండదండి. ఇది తమిళ సాంప్రదాయ భోజనం అనమాట. మనం నార్త్ ఇండియన్ థాలీ, సౌత్ ఇండియన్ థాలీ అని చూస్తాం కదా, అలాగే ఇది తమిళ్ థాలీ. కొంచెం పచ్చడితో ఒక ముద్ద కూరతో వేడి వేడి అన్నం. అంటే అసలు ఫస్ట్ అరిటాకులో భోజనం అనేది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి వీటిలో అని చెప్తారండి. ఎందుకు అని అంటే వేడి వేసినప్పుడు ఈ ఆకులో ఉన్నటువంటి ఆ గుణాలు అందులో అవి పీల్చుకుంటాయి. అందుకే మనం తినడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్తారు. సో రీజన్స్ అవి అప్పట్లో అరిటాకు కానీ విస్తరాకులో తినడం కానీ. బంగాళదుంప కూర బాగుంది. ఒక్కొక్కటి టేస్ట్ చేస్తాను. క్యాబేజ్ క్యాబేజ్ కర్రీ చాలా బాగుందండి. అంటే మామూలుగానే క్యాబేజ్ చాలా మంది అవాయిడ్ చేస్తారు. ఉడికించేటప్పుడు ఒక రకమైన వాసన వస్తుందని, తినేటప్పుడు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. బట్ ఇక్కడ క్యాబేజ్ కర్రీ అయితే బాగుంది. ఇది రోజు మారుతూ ఉంటాయి. ఎవ్రీడే ఒకలా ఉండదు మెను, బట్ వెరైటీస్ ఉంటాయి చాలా. అంటే డ్రై కర్రీ ఒకటి, అంటే డీప్ ఫ్రై ఉంటుంది. ఏదన్నా కొంచెం కలుపుకునేలా కర్రీ, ఇగురు, కొంచెం దగ్గరికి రోస్ట్ లాగా అలా ఉంటాయి అన్నమాట. క్యాబేజ్ అయితే కొంచెం బాగుంది అనిపించింది నాకు. ఎంట్రన్స్ లోనే 2 ఫోటోలు చూసానండి. రమా రాజమౌళి గారు వచ్చారనమాట. ఫొటోస్ చూసా ఫస్టే అడిగితే చెప్పారు మెస్ ఓనరు, అవునండి పలానా సందర్భంలో వచ్చారు అరుణాచల దర్శనానికి, వారికి ఎవరో చెప్పారండి ఎక్కడ రుచికరమైన భోజనం ఉంటుందంటే మురుగన్ మెస్ దగ్గర అని. సో వాళ్ళు రావటం, వీళ్ళేమో ఫోటో తీసుకుని అక్కడ ఎదురుగుండా వాళ్ళ కౌంటర్కి ఆపోజిట్ లోనే పెట్టారు. మీరు గమనించవచ్చు వచ్చినప్పుడు. మీ ఫొటోస్ చూపిస్తాను చూడండి. రాజమౌళి గారు, రమ గారు, అలాగే శ్రీవల్లి గారు, ఇంకా వాళ్ళ క్రూ అందరూ వచ్చారనమాట. వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ అక్కడ పెట్టారు. ఒక 2 ఫొటోస్ ఉంటాయి చూడండి. ఫొటోస్ చూసారు కదా. ఫొటోస్ వాళ్ళ గురించి ఒక మాట చెప్పారు, చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నారండి, చాలా పెద్ద డైరెక్టర్, అసలు అలా ఉండడం మేము ఊహించుకోలేదు అన్నారు. ఏం జరిగింది అని అంటే అప్పుడు జరిగిన సిచ్యువేషన్ చెప్పారనమాట. వచ్చి భోజనాన్ని కూర్చున్నారట, వీళ్ళ దగ్గర వాటర్ బాటిల్స్ అయిపోయింది. మరి వాటర్ బాటిల్స్ అయిపోతే నేను వెళ్ళి తీసుకొస్తానండి అని చెప్పి ఓనర్ వచ్చి అడిగితే, వద్దు మీరు తేవడం ఏంటి ఓనరు, నేను వెళ్ళి తెచ్చుకుంటానండి బాటిలే కదా అని. ఎదురుకుండా షాప్ ఉంటుంది పక్కనే, ఆపోజిట్ లో ఉంటుంది. జస్ట్ అక్కడికి వెళ్ళి ఆయన కొనుక్కుని తెచ్చారంట. అంటే ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారండి, ఎవరిని ఇబ్బంది పెట్టరు, ఆయన వర్క్ ఆయన చేసుకుంటున్నారు. అంటే సాధారణంగా స్టార్డమ్ ఉండగానే ఇలా ఉంటారు కదా, అలా అయితే లేరు అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఫినిష్ అయిపోయిన తర్వాత ఆకులు తీసే వాళ్ళు ఉంటారు కదండి, క్లీన్ చేసేవాళ్ళు, వాళ్ళేమో అబ్బాయి చాలా సంతోషపడిపోయాడంట. వాళ్ళు సార్ నేను మీ ఫ్యాన్ అండి అని అంటే, అబ్బాయి ఆ వర్క్ అయిపోయిన తర్వాత అబ్బాయిని గుర్తుపెట్టుకుని మళ్ళీ పిలిచి బిల్ పే చేసేటప్పుడు పిలిచి అండ్ నెక్స్ట్ వెళ్ళిపోతున్నారు అనగా హగ్ చేసుకుని అబ్బాయికి ఒక ఫోటో ఇచ్చారట. అలాగా మీ అందరు కూడా ఫోటో ఇచ్చారు. అప్పుడు దిగిన ఫోటో ఇప్పుడు మనం చూస్తాం అక్కడ ఎంట్రన్స్ లో, మీకు చూపిస్తాను చూడండి మళ్ళీ. ఆ ఫోటోస్ అప్పుడు దిగినవే. సో ఇలా చాలా మంది వస్తూ ఉంటారండి. మాకు ఆయన నేచర్ నచ్చింది చాలా, అందుకే ఆ ఫోటో పెట్టుకున్నాం మేము అన్నారు. గ్రేట్ పర్సన్. అంటే ఎంత స్టేజ్కి వెళ్ళినా, వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ కదా రాజమౌళి గారు అంటే, వాళ్ళు ఆ స్టేజ్ లో ఉన్నా కూడా అంత డౌన్ టు ఎర్త్ ఉన్నారు కాబట్టే దేవుడు అంత ఉన్నత స్థానంలో వాళ్ళని కూర్చోబెట్టాడండి అని చెప్పి ఇక్కడ మురుగన్ మెస్ ఓనర్ చెప్తుంటే మాకు చాలా ముచ్చటేసింది. చాలా రక్తాలు మనం తెలుగు వాళ్ళు కదా. బెండకాయ కూడా ఒకసారి ట్రై చేద్దాం. దీంతో నేను మీకు టేస్ట్ చెప్పేస్తాను. ఇది బెండకాయ పులుసు అనుకుందాం. బెండకాయ టమాటో వేశారు, టమాటో పులదంతో పాటు పులుసు కదా, కొంచెం ఇగురులాగా వేశారు. కానీ చింతపండు వేశారు, ఆ పచ్చిమిర్చి చింతపండు నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది. క్యాప్షన్ ఏమని పెట్టారో కానీ ఇంట్లో వండిన భోజనంలా ఉంటుంది. అంటే కమ్మగా ఉంది. ఫస్ట్ హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. చాలా బాగుంది. ఎందుకంటే మంచి పేరు వచ్చిందా అనుకున్నాను నేను మురుగన్ మెస్కి.
తప్పలేదు మనం ఇచ్చేటువంటి ఆ డబ్బులు. అందుకే కాస్ట్ అంతా చెప్పలేదు కదా, 110 రూపాయలండి. చక్కగా కడుపు నిండా తినొచ్చు. ఇక్కడ ఏంటంటే పొద్దున్న 7 గంటల నుంచి 9:30 దగ్గర 10 వరకు టిఫిన్స్ ఉంటాయి. మళ్ళీ రాత్రి 7 నుంచి 10 వరకు టిఫిన్స్ ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటలు, దగ్గర దగ్గర 3 అండి, మాక్సిమం 2 కల్లా ఫినిష్ అయిపోతుంది. బట్ కొంచెం 2:30 దాకా వచ్చినా పర్వాలేదు. సో 12 to 2:30 వరకు టైం గుర్తుపెట్టుకోండి. మధ్యాహ్నం మాత్రమే భోజనం ఉంటుంది. ఉదయం సాయంత్రం కూడా టిఫిన్సే ఉంటాయి. 110 రూపీస్ మీల్స్. మిగతా టిఫిన్లో ఒకసారి మీకు లిస్ట్ చూపిస్తాను చూడండి, అక్కడ ఉంది. ఇడ్లీ ఒక 25 రూపాయలు, వడ 25 రూపాయలు, పూరి పొంగలు, అలాగే దోశ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. చాలా బాగుంది. టిఫిన్ కూడా నేను ట్రై చేశాను. అప్పుడే అడిగాను అనమాట మీల్స్ తీసుకుంటానని చెప్పి. సో అవి ఒక 50 రూపీస్ ఉంటాయి. దోశ ఇవన్నీ కూడా 80 రూపీస్ అలా ఉంటుంది. కొంచెం మీకు రవ్వ దోశ కావాలంటే ఒక 100 రూపాయలు. మిగతా అన్ని కూడా రీజనబుల్ కాస్ట్ ఉంటాయి. మీల్స్ మాత్రం 110. మీరు పార్సల్ తీసుకెళ్ళొచ్చు, 120 రూపాయలు, 10 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది అనమాట. హ్యాపీగా తినండి కడుపు నిండా. హాయిగా కబుర్లు ఆడుకుంటూ నలుగురు ఎదురు వచ్చారంటే ఖచ్చితంగా తినవచ్చు. మనకి అంటే ఫస్ట్ మనం ఫుడ్ విషయంలో ఆలోచించేది ఏంటంటే రుచిగా ఉండాలి, నీట్గా ఉండాలి, సంతృప్తి. మనకు ఆ సటైటీ లెవెల్ అంటారు కదా, అది కొంచెం మంచి భోజనం చేసామబ్బా అని అనిపించాలి. అలాంటిది మీకు మురుగన్ మెస్లో డెఫినెట్గా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను వేసుకునేది ఏంటంటే కార కుళుంబు అని ఉంటుందండి. వంకాయతో చేస్తారు. కొంచెం కారం అనిపిస్తుంది, కార పేరులోనే ఉంది కదా, కొంచెం స్పైసీ ఉంది. కానీ డెఫినెట్గా మీరు టేస్ట్ చేయాలి. చాలా చాలా బాగుందండి. కార కుళుంబు అడిగితే వాళ్ళు ఇస్తారు. అంటే మీల్స్లో మీకు ఆటోమేటిక్గా ఒక కర్రీలా కూడా అది ఇస్తారు. ఇగో ఇలా ఉంటుంది వంకాయ టేస్ట్. కొంచెం రసము, ఇది థిక్ గ్రేవీ. అబ్బా, అప్పడం ఇలా తీసుకుని దీన్ని ఇలా చేసి అదిరిపోయిందంతే. ఇలాంటివి కదా మనకు కావాలి, టేస్టీవి. సూపర్. ములక్కాయ సాంబార్. అసలు ఇక్కడ సాంబార్కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. చెన్నై సాంబార్ అని అంటారు కదా, ఇంగువ వేస్తారు వీళ్ళు. చూద్దాం అది ఎలా ఉంది. బాగుందండి, భలే రుచిగా ఉంది. మోర్ అంటారండి మజ్జిగని ఇక్కడ. పెరుగు మనకి ఎక్కడ ఉండదు. మ్యాక్సిమం మీరు తమిళనాడు వెళ్ళండి, దాదాపుగా పెరుగు ఉండదు. వీళ్ళు మజ్జిగ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. భోజనం ఎండ్ పాయింట్ అంటే ఇంకా మనం పెరుగు తినందే మనకి ఇంకా అది ఫినిష్ అవ్వదు అని అంటాం కదా, ఇలా వీళ్ళకి మోర్ అంటే మజ్జిగ తినందే భోజనం ఫినిష్ అవ్వనట్టే. మజ్జిగలో ఏంటంటే కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసేస్తారు. లేదా ఎక్స్ట్రా సాల్ట్ కావాలంటే మనకి ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి. సాల్ట్ ఉంది ఇందులో, భలే ఉందండి. అసలు జీలకర్ర అవన్నీ వేశారు. ఉట్టిగా మజ్జిగ కావాలంటే తాగేయచ్చు గ్లాస్లో వేసుకుని, కానీ మనం అన్నంతో తింటేనే కదా మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలా చూసారు కదా, మీరు రండి డెఫినెట్గా. రామేశ్వరం ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఫుడ్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మురుగన్ మెస్ ఉంటుంది నార్త్ గేట్ దగ్గరే. మీరు వచ్చి చక్కగా టిఫిన్ అలాగే భోజనం చేయొచ్చు. టైమింగ్స్ అనేవి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 12 to 2:30. మార్నింగ్ ఈవినింగ్ టిఫిన్స్ ఉంటాయి. మధ్యాహ్నం మాత్రమే భోజనం ఉంటుంది. చక్కటి అరిటాకులో కమ్మనైన రుచికరమైన భోజనం. దాదాపుగా ఎండ్ అయిపోయింది. మజ్జిగ వేసేసుకున్నాం. ఇంకా దాదాపు ఏంటారంటే స్వీట్ ఉంది, పాయసం, దాంతో కదా ఎండ్ చేయాలి. ఫస్ట్ చేతులు కడుకొని వచ్చేసి స్వీట్తో నా భోజనాన్ని ఎండ్ చేస్తాను. స్వీట్ టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను. జస్ట్ 1 minute. ఓకే, ఇప్పుడు చివరి అంకానికి చేరుకున్నాను నా భోజనానికి. సేమియా సగ్గుబియ్యం పాయసం అండి. తమిళంలో కూడా పాయసం అని అంటారు. లాస్ట్ స్వీట్ అనేది ముఖ్యం కదా, అసలు ఎందుకు పెట్టారో కానీ భోజనం చేసిన తర్వాత లాస్ట్ స్వీట్తో ముగించాలి ఏదైనా సరే అందుకు. అలా అది కంటిన్యూ అవుతుంది. ఫుడ్ త్వరగా అరుగుతుందని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కొంతమంది. స్వీట్ అనేది అంటే అప్పటిదాకా రకరకాల టేస్ట్లు చూస్తాం కదా మనం, స్వీట్ తోటి ఎండ్ చేయాలి అనేది మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి ఆచారం. ఇదంతా కమ్మని భోజనం అరిటాకులో భోజనం చేసాము, తర్వాత స్వీట్తో ముగిద్దాము. చూద్దాం ఎలా ఉందో. పెద్ద పెద్ద సగ్గుబియ్యం ఇవి, దాంతోపాటుగా జీడిపప్పులు అవి వేశారు. సేమియా అలా కరిగిపోతారు. గుజ్జు గిన్నెలో
లో పెట్టారు మనకి. సో అదండి మురుగన్ మెట్. 110 రూపాయల కమ్మనైన అరిటాకులో రుచికరమైన భోజనం. భోజనం చేయాలనుకున్న వాళ్ళు నార్త్ గేట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి స్ట్రైట్గా నడుచుకుని వచ్చి రైట్కి తిరిగితే మీకు మురుగన్ మెస్ అని కనపడుతుంది. ఓవరాల్గా ఒకసారి చూపిస్తాను. మరీ పెద్దదేం కాదు, ఒక 10 టేబుల్లు ఉంటాయి, 40 మంది ఒకసారి కూర్చొని తినొచ్చు. ఇంత కెపాసిటీ. ఇక్కడ పార్సల్స్ విపరీతంగా వెళ్తాయండి. ఎక్కడెక్కడి నుంచి వచ్చి మెయిన్ వేరే హోటల్స్ దగ్గర ఉన్నా కూడా ఇక్కడి నుంచి తెప్పించుకుంటారు. మీరు ఈ పని కూడా చేయొచ్చు. ఏంటంటే ఒకవేళ మేము ఇక్కడికి వచ్చి తినలేము, మీ ఉన్న హోటల్ కంటే కనుక పార్సిల్ కూడా ఇస్తారు. 120 రూపీస్ స్వీట్తో సహా పార్సిల్ అవుతుంది. అన్నీ పప్పు అంటే ఇక్కడ సాంబారేనండి. పప్పు అంటే మళ్ళీ ముద్దపప్పులు, టమాటా పప్పు అలా ఏమి ఉండవు. సాంబార్ అనేది వెరీ స్పెషల్ డిష్. మురుగన్లో ప్రత్యేకించి అన్నీ బాగుంటాయి. సాంబార్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. టిఫిన్స్ ట్రై చేయండి. దోశ, ఇడ్లీ ఇక్కడ కొంచెం వెరైటీగా మనలాగా రవ్వగా అలా ఉండదు, మెత్తగా ఉంటుంది. మళ్ళీ పొడి దోశ ఉంటుంది, కారపొడి చల్లుతారు. మళ్ళీ పొంగల్ అని ఇలా రకరకాలు ఉంటాయి. 20, 30, 50 మ్యాక్సిమం టిఫిన్స్లో 100 రూపీస్ అంటే రవ్వ దోశ ఉంటుంది. లేదు మేము కొంచెం మీల్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు 120తో కడుపు నిండా భోజనం చేయొచ్చండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కమ్మనైన భోజనం తిన్నాను. మీరు రామేశ్వరం వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఇది వాళ్ళ వీడియో. అన్నదాత సుఖీ భవ. ఓం హర హర మహాదేవ. శంభో శంకర.